హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోక మిత్ర. ఈరోజు మనం 25 రకాల పండ్లను గుర్తుపట్టే సరదా ఆట ఆడబోతాం. నేను ఒక్కో పండు బొమ్మ చూపించి చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఆలోచించుకోవడానికి 5 సెకండ్స్ టైం ఇస్తాను. కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీ కళ్ళు తెరిచి మీ మెదడుని సిద్ధం చేసుకోండి. మొదటి పండును గుర్తించడానికి సిద్ధమా? అయితే ఆటను మొదలు పెడదాం. హలో కిడ్స్, ఈ ఫ్రూట్ని చూడండి, ఎల్లో కలర్లో ఉంది. ఏంటో గుర్తుపెట్టండి. మామిడి. అద్భుతం, కరెక్ట్గా చెప్పారు. మామిడి పండ్ల రాజు. ఇది తీయగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి. సమ్మర్లో వస్తుంది. తిన్నారు ఎప్పుడన్నా? ఈ ఫ్రూట్ చూడండి, ఎల్లో కలర్ అంటే పసుపు రంగులో ఉంది. గుర్తుపట్టారా ఏ పండు? అరటిపండు. గ్రేట్, వెరీ గుడ్. అరటిపండు శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. మీరు గేమ్స్కి వెళ్ళేటప్పుడు ఇది తినాలి, వెంటనే అప్పుడు మీకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ ఫ్రూట్ చూడండి, రెడ్ కలర్లో ఉంది. రోజు తింటే ఆరోగ్యంగా ఉండే ఈ పండు పేరు ఏమిటి? యాపిల్. సూపర్. యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇది చూడండి, చిన్న చిన్న గుత్తులుగా ఉంది, వైలెట్ కలర్లో ఉంది. ఏం పండు ఇది? గ్రేప్స్. కాదు కాదు, మీరు తెలుగులో చెప్పాలి, గ్రేప్ అని చెప్పకూడదు. ద్రాక్ష. వెరీ గుడ్. ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ గుండ్రంగా ఉండే నారింజ రంగులో ఉన్న పండు పేరేంటి? దీంతో ఎక్కువగా జ్యూసెస్ చేసుకుంటారు. నారింజ. వెరీ గుడ్, అద్భుతం. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు చూడండి, బయట ఆకుపచ్చ రంగులో, లోపల తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది పండు. ఈ పండు పేరేంటి? జామ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. జామకాయ. జామలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడే పండు. దీని పేరేంటో చూడండి, ఫాస్ట్గా గెస్ చేయాలి. బొప్పాయి. గ్రేట్ జాబ్. బొప్పాయి మన డైజెషన్కి అంటే మన జీర్ణక్రియకు చాలా మంచిది. ఇప్పుడు చూడండి, అబ్బో చాలా పెద్దగా ఉంది. లోపల ఎర్రగా ఉంది, బయట పచ్చగా ఉంది. ఇది సమ్మర్లో దొరుకుతుంది. ఏం కాయ ఇది? పుచ్చకాయ. సూపర్. వేసవిలో ఈ పండు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వాటర్ మిలాన్ అని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో? తెలుగులో చెప్పాలి పుచ్చకాయ అని. వావ్, చూడండి ఇది ఎలా ఉందో ఈ ఫ్రూట్. ఈ పండు ఎలా ఉంది? పైన క్రౌన్ ఉంది, కిరీటం లాగా ఉంది, ముళ్ళు ముళ్ళుగా ఉంది. ఈ పండు పేరేమిటి? అనాస. వెరీ గుడ్. అనాసలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి తెలుగులో పేరు తెలియలేదు కదా, పైనాపిల్ అని చెప్పారు కదా, కానీ అనాస. నేర్చుకోండి పేరు. ఈ పండు చూడండి, ఎర్రగా ఉంది, లోపల చిన్న చిన్న గింజలు ఉన్నాయి. ఏంటి పండు పేరేంటి? దానిమ్మ. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇది రక్తానికి చాలా మంచిది. డైలీ దానిమ్మ తిన్నారనుకో, మీకు బ్లడ్, రక్తం బాగా పడుతుంది. వావ్, ఇది చాలా క్యూట్గా ఉంది కదా ఈ పండు. పైన గోధుమ రంగులో ఉంది, లోపల కూడా గోధుమ రంగులోనే ఉంది. ఏంటి ఫ్రూటు? సపోటా. వెరీ నైస్. ఇందులో సహజమైన తీపి ఉంటుంది. ఈ పండు చూడండి,
చిన్న చిన్న గడ్డలతో కనిపిస్తుంది. ఈ పండు వెరైటీగా ఉంది కదా. గ్రీన్ కలర్లో ఉంది, లోపలేమో వైట్గా ఉంది. వైట్ లోపల బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి, గింజలు ఉంటాయి. చూడండి ఏ ఫ్రూట్ ఇది, బాగా తొందరగా కనుక్కోవాలి. సీతాఫలం. అద్భుతం. చాలా మంది దీన్ని కస్టర్డ్ యాపిల్ అని చెప్పేశారు కదా, కానీ ఇది సీతాఫలం తెలుగులో. వావ్, ఈ ఫ్రూట్ చూడండి ఎలా ఉందో వెరైటీగా. పైన గోధుమ రంగులో, లోపల ఆకుపచ్చ రంగులో ఉంది. ఏంటి ఈ ఫ్రూటు? కివీ. సూపర్. కివీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వావ్, రెడ్ కలర్లో గుండె ఆకారంలో ఉన్న ఎర్రటి పండు ఏమిటి? స్ట్రాబెర్రీ. చాలా బాగా చెప్పారు. స్ట్రాబెర్రీ. ఇది తీయగా కొద్దిగా పుల్లగా ఉంటుంది. స్ట్రాబెర్రీని తెలుగులో ఏమంటారు తెలుసా మీకు? స్ట్రాబెర్రీని ఇంగ్లీష్లోను తెలుగులోను స్ట్రాబెర్రీ అని అంటారు. వావ్, ఈ ఫ్రూట్ చూడండి. ఈ పండు ఎలా ఉంది? చిన్నగా ఎర్రగా గుండ్రంగా ఉంది పండు. ఈ పండు పేరేంటి? ఫాస్ట్గా చెప్పాలి. చెర్రీ. వెరీ గుడ్. చెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. చెర్రీని కూడా ఇంగ్లీష్లోను తెలుగులోను చెర్రీ అని అంటారు. ఈ పండు చూడండి, ఎర్రటి గరుకైన తొక్క ఉండి. ఈ పండు పేరేంటి? ఎప్పుడైనా చూసారు ఈ పండుని? త్వరగా గెస్ చేయాలి. లీచీ. వెరీ గుడ్. లీచీ లోపల తెల్లగా చాలా తీయగా ఉంటుంది. ఇది చూడండి, నారింజలా కనిపిస్తుంది కానీ తీయగా ఉండే ఈ పండు ఏమిటి? బత్తాయి పండు. వెరీ గుడ్. చాలా మంది మోసంబి అని చెప్పేశారు కదా, కానీ దీన్ని తెలుగులో బత్తాయి పండు అంటారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జ్వరం వచ్చినప్పుడు బత్తాయి జ్యూస్ తాగాలి. వావ్, ఎల్లో కలర్లో పుల్లగా ఉండే ఈ చిన్న పండు పేరేంటి? ఇంట్లో చూసారా? చాలాసార్లు చూసే ఉంటారు ఈ పండుని మీరు. నిమ్మకాయ. వావ్, వెరీ గుడ్. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయతో షర్బత్ చేసుకుంటాం కదా, నిమ్మకాయ నీళ్ళు తాగుతాం. సమ్మర్లో పులిహోర చేసుకుంటాము. ఈ ఫ్రూట్స్ చూడండి, నలుపు లేదా ఊదా రంగులో ఉండే ఈ చిన్న చిన్న ఫ్రూట్స్ ఏంటి? గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవి ఏంటో బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. సేమ్ ఇలాంటివి ఇందాక చూసాం కదా మనం పర్పుల్ కలర్లో. ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఏంటి ఈ ఫ్రూట్స్ చెప్పండి? వెరీ గుడ్. నల్ల ద్రాక్ష. గ్రేట్. ఇవి శరీరానికి చాలా శక్తినిస్తాయి. వావ్, ఈ ఫ్రూట్ చూడండి, బల్బు లాగా ఉంది కదా. ఈ ఫ్రూట్ పేరేంటి? ఎవరైనా చెప్పగలరా తెలుగులో ఈ ఫ్రూట్ని ఏమంటారో? పియర్. వెరీ గుడ్. పియర్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.